చాలా మంది పాపాలు చేస్తూ ఉన్నారు. ఈ చేతులతో ఎంతో మందిని చంపేస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అవునా కదా? ఈ చేతులతో చాలా విషయాలలో డబ్బు సంపాదించే విషయంలో చాలా మంది ఈ చేతులు చాలా చక్కగా ఉపయోగిస్తూ ఉంటారు. దేవుడు ఏదైతే వద్దు అంటున్నారో ఆ పనులే చేస్తూ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు. చాలా మంది చిన్న పెద్ద తేడా ఏమీ లేదు, ఈ చేతులతో చేయరాని తప్పులు చేస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఏమంటున్నారంటే ఈ పవిత్రమైన చేతులెత్తి మనం ప్రార్థించే వారిగా ఉండాలి అంటున్నారు. ఈ చేతులతో చేయవలసినవన్నీ చేస్తున్నారేమో, చాలా జాగ్రత్త. ఈ చేతులు దేని కొరకు ఉపయోగిస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ చేతులు మంచి పనులకు ఉపయోగిస్తున్నారో, ఈ చేతులు చెడ్డ పనులకు ఉపయోగిస్తున్నారో తెలుసు. చాలా మందికి తెలుసు. మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. ఆ మనస్సాక్షిని పట్టుకొని మనము ముందుకు వెళ్ళాలి. మనం చేసేది తప్ప చేసేది రైటా ఎవరు చెప్తారు? ఈ మనస్సాక్షి చెప్తూనే ఉంటది, నువ్వు చేస్తుంది తప్పు. అవునా?